దిక్కున్న చోటికి పో. అద్దె కట్టకుండా ఉండడానికి ఇదేమన్నా నీ అత్తారేలనుకున్నావా? బాబు పేదని బాబు కనికరించండి, ఒక వారం రోజులు టైం ఇవ్వండి, అది కడతాను. కుదరదు, ఒక్క రోజు కూడా టైం ఇవ్వను. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళను బాబు, దిక్కులేందాన్ని. అది కాదండి, పాపం చిన్నపిల్ల, ఏదో కొంచెం మీరే జాలిపడి. ఆ పడేదేదో నువ్వు పడరాదు, తీసుకెళ్ళి నీ ఇంట్లో ఉంచుకో, తెలుస్తుంది. సరే రామ్మా, నా దగ్గర ఉందో గాని. అక్క నువ్వింకేం ఆలోచించొద్దమ్మా. నేను ఇలాంటి బాధలు చాలా పడ్డాను. ఈ మాత్రం ఆదుకోకపోతే నేను మనిషినే కాను. నన్ను నిజంగా నీ తోడబుట్టిందాన్ని అనుకుని నాతో పడ్రా. ఇంకేం ఆలోచించుకో, సరేనా? సరే. రా. భలే చేసావయ్యా, చెప్పినట్టు యాక్ట్ చేసావు. నువ్వు యాక్టరా? యాక్టర్నో డాక్టర్నో తర్వాత సంగతి కానీ ముందు ఈ మాట చెప్పు. నన్ను నన్ను చిన్న తర్వాత ఏం చేయదు కదా? చెయ్యదా నేను పూచి. అసలు ఇదంతా చిన్నే చెప్పింది కదయ్యా, దానికి పోయింది దానికి. అంతేనంటావా? అంతే. అయితే నీకు అమ్మా నాన్న ఎవరు లేరా? లేరు, కానీ అక్కయితే ఉంది. ఎవరు? నువ్వే. ఇంతకీ నీ పేరేంటి? చిన్ని. చిన్ని. చిన్నంటే ఈ డబ్బు తీసుకెళ్ళి ముందు శెట్టిగారు అప్పు తీర్చు. డబ్బు ఎక్కడిదవా నీకింత డబ్బు? దొంగతనాలు దోపిడీలు చేసి ఒట్టుకురానేదే. సిన్నినేదు, అది నీకేమ్మని ఇచ్చింది. సిన్నెవరవ్వా? సిన్నే మొన్నటేళ నిన్ను చూడ్డానికి వచ్చిన చూడు గుంట, చిన్నది. కొప్పంత ముడేసుకుని ఇంత బొట్టెట్టుకుని సీరా జాకెట్టు వేసుకుని చూడలేదు ఆ పిల్ల. ఏమో గుర్తులేదవ్వా. పోన్లే, చిన్నప్పుడు చిన్న చిన్న యాసాల ఎత్తు నువ్వెలా బతికేవో అదిగా అలాగే చిన్న చిన్న యాసాల ఎత్తు ఇప్పుడు ఈ సిన్ని లేదు, అది అలా బతుకుతుంది. చిన్ని అంటే అప్పుడు అవ్వతో నాకు డబ్బులు పంపింది నువ్వే కదా? చిన్ని, చిన్నదానివైనా నీదెంత పెద్ద మనసమ్మా. కష్టాలు మామూలే, భయపడకు. నీకు నేనున్నాను. నువ్వన్నట్టుగానే నేను నీకు అక్కని. నువ్వు నా దగ్గరే ఉందో గాని ఎప్పుడు ఎప్పుడు చిన్ని. నీ దగ్గర ఉండాలని నేనొచ్చింది. ఏటి అంతకు తెగించాడా ఆడు? అయినా ఇంట్లో సామాన్లన్నీ గిరటేస్తుంటే నువ్వెలా కూరుకున్నావే? సేమిరపకాయ కదా, సాసెట్టు ఒకటి ఇచ్చుకోలేకపోనావా? చిన్నపిల్ల, దానికంత తెగింపెక్కడిది? ఏటి చిన్నపిల్ల? దీని సంగతి నీకు తెలీదు.
సిటికేసి ఒక్క సూప్ చూసినాదంటే అగ్గి దానంతట అదే రాజుకోవాలా. సిన్నంటే ఏటనుకున్నావు? ఏమో మరి, నీకలా కనిపిస్తుందేమో కానీ నాకైతే నా చెల్లి ఒట్టి అమాయకురాలనిపిస్తుంది. ఓలమ్మో సోద్వే. ఏది ఏమైనా వదినా, ఇవాళ కళ దగ్గర మన అప్పు మనం వసూలు చేసుకుని తీరాలి. అంతవరకు ఇంటికి లేదు. అంతే, ఎన్నాళ్ళని తిప్పుతుంది? అటో ఇటో తేలిపోవాలి. పదొదినా అన్నట్టు వదినా, ఏంటోదినా? సిన్నిప్పుడు అక్కడే ఆ కాళ్ళింట్లో దాన్ని అంటి పెట్టుకొని ఉంటుందటగా, తెలుసా నీకు? ఓ తెలుసు. ఉంటే మనకేమన్నా భయమా? అయినా దొంగతనానికి వెళ్తున్నావా, దోపిడికి వెళ్తున్నావా? మన డబ్బు మనం అడగటానికి వెళ్తున్నావు. తప్పైతే చెప్పించి కొట్టమను, అంతేగాని. అది కాదు వదినా, ఆ సిన్నుందంటే కళప్పు మాట దేవుడెరిగా మనలో మనకే గొడవలెడతాది. కాసుకోవాలా? అమ్మో గొప్ప కిలాడిది, జాగ్రత్త. ఆ అంత ఎర్రోలం కాదు మనం. అప్పుడంటే తెలుసుకోలేక ఒకరికొకరు తిట్టుకున్నాం, కొట్టుకున్నాం. ఇప్పుడు అలా కాదు. నీ గురించి నాకు, నా గురించి నీకు అంతా తెలుసు. తెలియదేముంది చెప్పు. ఏం లేదు. అందుకే పద చెప్తాను. పద. చెప్తానుండండి. తలుపులు తెరుసున్నాయి అంటే ఆ మహాతల్లి ఇంట్లోనే ఉందన్నమాట. మరికనే పిలు. కళ, అమ్మా కళ, కళ, కళ. మీరా? చెప్పండి. ఆ ఏముంది, మా కాడ నువ్వు తీసుకున్న అప్పు ఈ ఆలయ తీరుతావా లేదా అని అడగటానికి వచ్చాం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. వీలు చూసుకుని 2-3 రోజుల్లో. 2-3 రోజులేం కర్మ, నెల్లే దాటిపోతేను. ఇక మేము ఊరుకోం. ఇచ్చినప్పు ఇప్పటికిప్పుడే నువ్వు తీర్చాలి, లేదంటే నువ్వు చెప్పొదినా. ఆ లేకపోతే గొడవ అయిపోద్ది. గొడవ ఎందుకు? ఇదిగో పోలీసు, ఈళ్ళే నువ్వు అడిగిన సుశీల, సాయిత్రి. మీరేనా వాళ్ళు? నీ పేరు సుశీల, అవును బాబు. నీ పేరు సావిత్రి. అవును. మీరిద్దరూ మన శుక్రవారం సంతకొచ్చారా? వచ్చాం. మరి వచ్చాక్కడ ఏం చేశారు? ఏం చేసాం? ఇదేమో ఉప్పు పప్పు కొనుక్కుంది. నేనేమో చింత సిగురు చింతపండు కొనుక్కున్నావు. అవును, అంతే అంతే అంతే. అబ్బా, ఏం యాక్టింగ్ చేసేస్తున్నారా ఇద్దరు? ఉత్త అమాయకులు. నేను మీరు ఏమేం కొనుక్కున్నారో అడగట్లేదు, అక్కడ మీరు ఏమేం దొంగతనం చేశారో చెప్పమన్నాను. చెప్పా? దొంగతనమా? ఆ, మేమా? ఆ, మీరే పప్పుకుంటూ ఆ పక్క గాజుల కొట్లో చేతి గాజులు నువ్వు దొంగతనం చేసావా లేదా? చెప్పా? నువ్వేం చేసావు? చింత సిగురు కొనుక్కుంటూ వంకాయలు దొంగతనం చేసావు, అవును? లేదు, అబద్ధాలొద్దు, నిజం ఒప్పేసుకోండి. లేదా? ఇది గాజులు తీసింది, అది నిజం. నేను మాత్రం వంకాయలు దొంగతనం చేయలేదు. మీ మీద ఒట్టు. చెప్పు, నిజమేనా? లేదు పోలీస్ గారు, నేను గాజులు దొంగతనం చేయలేదు. మీ మీద ఒట్టు. ఏయ్! దొంగ మొహంది, ఇది మాత్రం వంకాయలు తీసింది. నేను తీసానా? సుప్పరాతి, నువ్వు తీయమంటే కదా నేనే తీసాను. ఆహా, మరి నేను తీసానా? గాజులు నువ్వు తీయమంటేనే కదా నేను తీసింది. అమ్మో అమ్మో, అయ్యో బాబోయ్! ఈ చెమ్మడి పోను. ఎన్ని ఎన్ని అబద్ధాలు. మొత్తానికి ఇద్దరు దొంగలే, తోడు దొంగలు. పదన స్టేషన్కే. ఏదో తప్పు అయిపోయింది, వదిలేయండి బాబు. అవును బాబు, మీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయండి. కుదరదా? పదన స్టేషన్కే. బాబు, పోలీస్ బాబు, వదిలే బాబు. అయితే అవును చెప్పమనండి, వదిలేమంటే వదిలేస్తాను. అమ్మా కళమ్మ, చెప్పు తల్లి, వదిలేస్తాడు. చెప్పు కలా, వదిలేమని చెప్పు. మా అమ్మ కాదు, చెప్పు అమ్మా. పాపం వదిలేయండి, ఏదో తెలియక చేశారు. సరే, ఆవిడ చెప్పింది కాబట్టి, అది మొదటి తప్పిదం కాబట్టి వదిలేస్తున్నాను. ఎలానే? మీ మేలు మర్చిపోలేం బాబు. ఛీ!
ఎందుకు నవ్వుతున్నారు? లేకపోతే అప్పు తీర్చమని చెప్పి నీ మీదకే దాడికొస్తారా? వాళ్ళ తప్పే ఉంది. ఇచ్చారు కాబట్టే అడగడానికి వచ్చారు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు అప్పు అడగడానికి వస్తారా? కొంచెం ముందు వెనక చూడక్కర్లొద్దు. అందుకే దెబ్బకి దెబ్బ అయిపోయారు. మేడం మీరు కొంచెం లోనకి వెళ్ళండి. ఆ సుప్పనాథోళ్ళు మీ కళక్కన ఒక్క మాట అనకుండా ఎలాగైతే మొత్తానికి కాపాడేసావే. నేనుండగా అక్కని మాట పన్నిస్తానా? అక్క నా ప్రాణం. అవునే సిన్నే, ఆ వంకాయలు గాజులు దొంగతనం చేసినట్టుగా నీకెలా తెలిసా? తెలీదు, కానీ ఊహించాను. వాళ్ళ బుద్ధే అంతా. సంతకెళ్తే వాళ్ళ చేతులు ఊరుకో. నాకు ఆ సంగతి తెలుసు, చూశాను కూడా. ఆడోళ్ళు కదా పోలీసు, పెద్ద పెద్ద దొంగతనాలు చేయలేరు. చేస్తే గీస్తే ఇలాంటివే గాజులు, కూరగాయలు ఇలాంటివి దొంగతనం చేస్తారు. అందుకని అవి దొంగతనం చేశారని చెప్పి నేను ఇక్కడ కొట్టుకొచ్చాను. ఒట్టుకొచ్చి ఓ ఆట ఆడించావు. దొరికిపోయారు పిచ్చోళ్ళు. అయితే అవ్వ అన్నది నిజమే. చిన్ని సీమిరపకాయే. ఏ గిహే గహే బెహే. మీరు చెప్పినట్టుగానే బోర్డు రాయించాను సార్. ఇక్కడైతేనే బాగుంటుందని పెట్టించాను. ఓకేనా సార్? ఓకే. ఈనాళ్ళు యాడ్ బుక్ చేసావా? చేశాను సార్, ఫుల్ పేజీ. యాడ్ కాపీ రాయించావా? రాయించాను సార్, చూడండి. చిచి, ఏంటయ్యా? ఏంటి క్యాప్షన్? 1,00,000 రూపాయలకు సింగిల్ బెడ్రూమ్, త్వరపడండి. 1,00,000 నీకు చెప్పానా? మొన్న మనం అలాగే అనుకున్నాం కదా సార్. లేదు, 1,00,000 రూపాయల్లో సింగిల్ బెడ్రూమ్ కట్టివ్వాలనుకున్నాం. కానీ 1,00,000 అన్న ఫిగర్ అనౌన్స్ చేయలేదుగా. నిజం చెప్పు. చేయమన్నానా? అబ్బాబ్బే లేదు సార్. కాకపోతే నో, ఎప్పుడూ రౌండ్ ఫిగర్ అనౌన్స్ చేసి కస్టమర్ని బెంబేలెత్తించకూడదు. 1,00,000 అంటే అనుకుంటున్నావు 2 అక్షరాలా? కాదు కదా. కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. క్యాప్షన్ ఎలా రాయిస్తావంటే రాసుకో. చెప్పండి సార్. 90,000కే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, త్వరపడండి. రాసుకున్నా? రాసుకున్నాను సార్. క్యాప్షన్లో రిథం ఉండాలయా, అలాగే చెప్పేది కూడా స్పష్టంగా ఉండాలి. అంతేకాదు 1,00,000ని కస్టమర్ని మనం భయపెట్టడం లేదు. 90,000 అంటున్నాం అంటే లక్షల్లో కాదు వేలల్లో ఖరీదు చేయమంటున్నాం. దానికి దీనికి ఎంత? 10,000 డిఫరెన్స్. అయినా వేలు వేలే, లక్ష. పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. ముందు నువ్వు వెళ్ళి రైటప్ అంతా మార్చుకుంటా. ఓకే సార్.
ఇక్కడే కలక్క నేను ఉంటున్నాం. రండి సార్. పద. అక్క 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 ఏం చిన్ని? చూడు ఎవరొచ్చారు చూడు. బాగున్నావా కళ? కూర్చోండి సార్. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? నీకోసమే కళ. నీతో చిన్న పని పడింది. నాతోనా? అవును, నీతోనే. తనిప్పుడు నీతో ఉంటోందని చిన్ని చెప్పడంతో ఓ పెద్ద సమస్యకు పరిష్కారం దొరికినట్టయింది. ఏం లేదు కళ, ఓ మంచి కథ ఉంది. ఆ కథకు తగ్గ హీరోయిన్వి నువ్వే అనిపించింది. నువ్వైతేనే ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలవు. కంపెనీ కూడా మంచి కంపెనీ, రెమ్యునరేషన్ కూడా లక్షల్లో ఉంటుంది. నువ్వు ఓకే అంటే. క్షమించండి సార్, నేనిప్పుడు నటించలేను. నాకిప్పుడు నటించాలని కూడా లేదు. అది కాదు కదా, మంచి క్యారెక్టర్. వద్దు సార్, మళ్ళీ ఆ రంగుల ప్రపంచంలోకి, అక్కడి రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు. కళ. అవును సార్, నా నట జీవితం ఒక కళ. అది ముగిసిపోయింది. మంచో చెడో ఏదో ఇలా తెరమరుగైపోయాను. ఇలాగే ఉండనివ్వండి. నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావని చిన్ని చెప్పింది. పైగా నాకు అవసరం, అందుకే వచ్చాను. నీకిష్టం లేదంటే ఓకే, నీ ఇష్టం. నేను ఇలా మాట్లాడినందుకు మరోలా అనుకోకండి. చాచా, అలా ఎందుకు అనుకుంటాను? నీ గురించి నాకు తెలియపోతే కదా. నువ్వు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. థ్యాంక్ యూ సార్. ఉండనా మరి? నువ్వు ఉండు చిన్ని. పర్వాలేదు సార్. వస్తాను చిన్ని. బాయ్. సరే సార్. అమ్మయ్యా, ఏంటక్క నువ్వు? మంచి అవకాశం, ఎందుకు వద్దన్నావు? ఇష్టం లేదమ్మా. అదే ఎందుకు? కారణం చెప్పాలంటే అదో పెద్ద కథ అవుతుంది. చెప్పే ఓపిక లేదమ్మా. బాగా అలిసిపోయాను. మరైతే నీకు ఇష్టం లేని పని నేను చేయను. నేను యాక్టింగ్ మానేస్తాను. చిన్ని. అవునక్క, నీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం ఉండదు. చెప్పు, మానేనా? వద్దమ్మా. ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరు చెప్పగలవు? నేను దురదృష్టవంతురాల్ని. నాకు ఆ రంగం దుఃఖాన్నే మిగిల్చింది. ఏమో, నీ అదృష్టం బాగుండి నువ్వు పెద్ద నటివైతే అయితే అప్పుడు నీలో నన్ను నేను చూసుకుంటాను.